మళ్ళీ మీ దగ్గరికి వద్దాం వెళ్ళి పెట్టుకొని. నిజంగా మాత్రం గెటప్ అద్దిరిపోయింది, సూపర్ ఉంది. ఇవి చూడగానే ఫస్ట్ అవి గుర్తుకొచ్చాయి. అంతకుముందు రోల్ మోడల్ లాంటి క్యారెక్టర్స్ ఉన్నాయి, ఒక ఇట్లా బ్రాండ్ మార్క్ క్యారెక్టర్స్ ఉన్నాయి. మేడంలో రాజేంద్ర ప్రసాద్ గారు, చిత్రం బల్లారే విచిత్రంలో నరేష్ గారు, మనకి మొన్న విక్రమ్ అని తర్వాత తమిళ్లో శివ బా అది ఇంకా అల్టిమేట్ రోల్. అది ఇన్ని ఉన్నాయి. సో ఖచ్చితంగా ఇది కూడా మరి అట్లాంటి ఒక మార్క్ లాగా ఏమన్నా మీరైతే అనుకున్నారా అలా ఉండాలి సార్? అవ్వాలనే చేసిన అంత పని కట్టుకొని, ఇట్స్ నాట్ ఎ జోక్ కదా. అంటే అసలు ఇంతకు ముందు అంటే ఆ సినిమాలు చేసినప్పుడు సినిమా కెమెరా ఒకటే ఉండేది. ఆ సినిమాలు చేసినప్పుడు ఇప్పుడు ఈ సినిమా కెమెరాలతో పాటు అందరు ఫోన్లలో కెమెరాలు, సెట్లో 400-500 మంది మధ్యలో శారీ, మీకు గెటప్, అది ఎంత అనుకున్న దానికంటే చాలా పెద్ద టాస్కే. అంతమంది ముందు కంఫర్టబుల్గా యాక్టింగ్ చేయగలగడము అనుకున్నంత ఈజీ అయితే కాదు. పెట్టేసుకున్నా నేను, అది ఎప్పుడు అంతే ఉంటుంది పంచాయతీ. ఫస్ట్ పని పెట్టేసుకుంటా, ఆ పని దగ్గరికి వచ్చినప్పుడు అర్థమవుతుంటుంది నాకు దాని రియాలిటీ. సో నాకు కరెక్ట్గా షూటింగ్కి దగ్గర వస్తున్నప్పుడు రెడీ చేయడానికి నన్ను కత్తులు వ్యాక్సింగ్లు అన్నీ పట్టుకొని ఇంటికి రాగానే నాకు అప్పుడు అర్థమైంది, ఓహో ఇప్పుడు నేను నన్ను మార్చేయబోతున్నాను అన్నమాట అని. అప్పుడు నాకు రియాలిటీ హిట్ అయింది. ఒప్పుకున్న పని ఇట్లుంది అని రియాలిటీ హిట్ అయింది. అప్పుడు ఇట్లా పడుకోబెట్టి ఇట్లా ఫేస్ హ్యాండ్స్ వచ్చి కస అవి ఇవి తీసేస్తుంటే చూసుకోవట్లేను అద్దంలో, తెలియదు కదా. పడుకోబెట్టి అన్ని చేస్తారు, థ్రెడ్డింగ్ చేసి గుంజేసి వ్యాక్సిన్ అద్దంలో చూసుకోగానే షాక్ అయ్యి నాకు అప్పుడు తెలిసింది నేను 1 నెలన్నర బయట తిరగలేను. ముందు మెంటల్లీ ప్రిపేర్ లేను నేను. ఏముంది, మేకప్ వేస్తారు, షూటింగ్కి వెళ్తా, షూటింగ్ తర్వాత ఇంటికి వెళ్తా, ఇంటి తర్వాత బయట పని ఉంటే బయటకు వెళ్తా అనుకున్నా. నాకు ఆ రోజు తెలిసింది ఏంటంటే షూటింగ్ నుండి ఇంటికి పోయి గమ్మున దాక్కోవాలి నేను అని. అండ్ షూటింగ్ ఇలా అయిపోగానే 2వ రోజు వచ్చేది కదా సార్ అంతా. అవును షూటింగ్ అయిపోగానే 2వ రోజు వచ్చేది. 2వ రోజు ఏం చేద్దాం, ఇక్కడ ఉన్నా కూడా ఇంట్లోనే ఉండాలని చెప్పి యూరోప్ వెళ్ళిపోయాయి ఒక్కడే సోలో ట్రావెల్కి. అన్ని పెరిగిన తర్వాత తిరుగుద్దామని. అదే అట్లాంటివి చేయాల్సి వచ్చింది. ఇవన్నీ మీరు ముందు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే దగ్గరికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఏంది సినిమా ఎగ్జైట్మెంట్, స్టోరీ అసలు గ్రౌండ్ ప్రాబ్లమ్స్ ఏమి ఆలోచించలేదు.